అసలు ఆవిడ మార్కెట్కి ఎందుకు వచ్చింది? నా బుద్ధి తక్కువతనంతో ఫోన్ చేసింది, ఎక్కడున్నారో అని అడిగింది. ఏదో గబాల్న మార్కెట్లో ఉన్నాము అని చెప్పాను, అంతే. తనే కాదు, తన కూతుర్ని వెంట పెట్టుకుని మరీ వచ్చింది. ఆవిడ మార్కెట్లో అడుగు పెట్టింది, దీనికి ప్రమాదం ముంచుకొచ్చింది. దేవుడు దీని పట్ల ఉన్నాడు కాబట్టి ఒడ్డున పడింది, లేకపోతే ఏమైపోయేది? పైగా ఆవిడేదో వచ్చి దీన్ని రక్షించినట్టు పెద్ద బిల్డప్. దానికేమో ఆ కూతురు సపోర్టు. వాళ్ళ నాటకాలు కనిపెట్టి ఏదో ఒక మాట అన్నందుకు ఆ పిల్ల ఎన్ని మాటలంది, ఎంత కడిగిపోసింది. నేను చెప్పడమే తప్పని లెంపలేసుకోవాల్సి వచ్చింది. అంతే అంతే, వాళ్లకు వేలు పెట్టే సంధిస్తే కాలు పెట్టేస్తారు, మొత్తం దూరి సర్వనాశనం చేస్తారు. వాళ్ళు అడుగు పెట్టారంటే చూరుకు మంటంటించినట్టే. మెల్లమెల్లగా ఇల్లంతా పాకి కాల్చి బూడిద చేస్తారు. అందుకే నేను ఎప్పటినుంచో ఆ మనిషిని దూరం పెడుతున్నాను. శని కన్నా ఎక్కువ ప్రభావం. ఏలినాటి శని అయినా తేలిగ్గా ఉంటుంది, కానీ ఆ జనని పట్టిందంటే వదలదు. దరిద్రపు పెద్దమ్మ నెత్తిన కూర్చున్నట్టే. అవును మమ్మీ, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడ ధరణిని కలిసినప్పుడల్లా ఏదో ఒక బ్యాడ్ జరుగుతూనే ఉంది. అందుకే కదరా నేను భయపడేది. అందుకేగా దాన్ని ధరణి దగ్గరికి రానివ్వద్దు అని శారదకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అమ్మమ్మమ్మమ్మమ్మో, మామూలు మనిషి కాదు. చూపు తగిలితే నల్లరాళ్లు పగిలిపోతాయన్నట్టు దాని కళ్ళు పడ్డాయి అంటే ఎవ్వరైనా కాకావికలమైపోవాల్సిందే. మాటలు తీయగా మాట్లాడుతుంది, మనసు నిండా విషమే. అదే చెడ్డ ప్రభావం చూపిస్తూ ఉంటుందిరా. ఇదిగో, నువ్వు ధరణి మేలు కోరేదానివే అయితే దాన్ని ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఛాయలకు కూడా రానివ్వకు. ఎస్ మమ్మీ, ఇదొక్కటే కరెక్ట్ మందు. నేను వద్దనే చెప్తున్నాను. వాళ్ళు చచ్చుకుని వస్తున్నారు. ఇక లాభం లేదు. వాళ్ళ మొహాన తలుపులు వేసి రావడానికి వీల్లేదు అని చెప్పేయడమే. అది బెస్ట్. ఇంకోటి, ఇది ఇలాగే కంటిన్యూ చేయి. సంత దొరికినప్పుడల్లా ఇలాగే జనని గురించి చెట్టగా ధరణి బుర్రలోకి ఎక్కించు. జనని మీద ధరణికి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలు రానివ్వకూడదు, ఓకేనా? సరే. ధరణి, నువ్వు కూడా ఆవిడికి కలిసే ఛాన్స్ ఇవ్వకు. ఈసారి ఎదురుపడితే మొహం తిప్పుకొని వెళ్ళిపో. తూ అన్నా తుడిచేసుకుని వచ్చే సిగ్గులేని మనుషులు వాళ్ళు. వాళ్లతో స్నేహం బాగుపడినివ్వదు, అర్థమైందా? ఆ మాటలు అమ్మ కాబట్టి భరించింది. కానీ మరొకరైతే అప్పుడే అక్కడే దవడలు వాచిపోయేలా కొట్టేవారు. ధరణికి జనని మీద ఎందుకంత కోపం? సాయం చేస్తే కూడా అంత తప్పుగా మాట్లాడమేంటి? ఏదైనా తనకి జనని తన కన్న తల్లి అని తెలియకపోవడం వల్లే. చెప్పే టైమేమో ఇంకా రాలేదు. ఎలా? వాళ్ల మధ్య రోజు రోజుకి ఏర్పడుతున్న దూరం
ఎలా దగ్గర చేయాలి? ధరణి మనసులో జనని మీద ఉన్న అభిప్రాయాన్ని ఎలా మార్చాలి? ఇలా ఇలా అంది అని మధు చెప్పగానే నేను భరించలేకపోయా. పాపం జనని ఎంత బాధపడుతుందో, ఎలా భరిస్తుందో. గునా గారు, ఎవరికి వాళ్ళు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మిస్అండర్స్టాండింగ్స్, డిస్టర్బెన్స్ పెరగడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ధరణి చాలా తప్పుగా బిహేవ్ చేస్తుంది. తను అమ్మని అన్న మాటలు నేను వినలేకపోయాను. అలా ధరణి మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను. ధరణి కాక మరెవరైనా అలా మాట్లాడుంటే నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ధరణి కాబట్టి బతికిపోయింది. ఈ విషయంలో మాత్రం ధరణి ఖచ్చితంగా అమ్మకి సారీ చెప్పి తీరాల్సిందే. అయినా ఎన్నాళ్ళండి ఇలా ఎన్నాళ్ళు? అంటే నాకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో ధరణికి నిజం చెప్పలేదు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసాయి కదా, అయినా ఎందుకు ధరణికి చెప్పడానికి లేట్ చేస్తున్నారు? నువ్వు చెప్తుంటేనే నాకు చాలా కోపం వచ్చింది. స్పాట్లో ఉన్నదానివి, నీ ఆవేశానికి అర్థం ఉంది. అర్థం ఉంది, అర్థం లేదు అనేది సబ్జెక్ట్ కాదండి. అర్జెంటుగా ధరణికి మీరే కన్న తల్లిదండ్రులు అని చెప్పండి. అలా అయితేనే తనలో రియలైజేషన్ వస్తుంది. లేకపోతే ఇంకా ఇంకా అమ్మ మీద కోపం పెంచుకుంటుంది, అమ్మని విలన్లా చూస్తుంది. నాకు చెప్పాలని ఉందమ్మా. కాకపోతే మీ నాన్న ప్రతాప్ గారు వచ్చేదాకా నేను జనని ఎవ్వరూ ఈ విషయం ధరణికి చెప్పొద్దని నిర్ణయం తీసుకున్నాం. సడన్ గా చెప్పినా ధరణి పెడర్దాలు తీస్తుంది కానీ అర్థం చేసుకోదు. ముందు ప్రతాప్కి చెప్పి అతను అన్ని విధాలా కన్విన్స్ అయిన తర్వాత తను నిజమా అబద్ధమా అని తేల్చుకొని నిజమని నమ్మాకే చెప్దామని ఆగుతున్నాం. కానీ ఈలోపు ధరణి జననీని ఇంతలా ద్వేషిస్తూ అంతంత మాటలు మాట్లాడడం బాధాకరంగా ఉంది. నువ్వన్నట్టు ఇంకా ఇంకా లేట్ చేస్తూ గ్యాప్ పెంచడం కరెక్ట్ కాదు. ఈ ఇష్యూని నేనే రిజాల్వ్ చేస్తాను. నేనే అన్ని కరెక్ట్గా సెట్ చేస్తాను. ఎలా సెటిల్ చేస్తారు? అదే ఆలోచిస్తున్నా. ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా మర్చిపోను. వాళ్ళని అలా ఊరికే వదిలిపెట్టను. ఇద్దరిని దగ్గర చేయడమే నా టార్గెట్. గుణ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు గుణ. అక్క, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావు కదా? లేదురా, ఇప్పుడే ధరణిని చూద్దాము అని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓ, ధరణి ఇంట్లో ఉన్నావా? అయితే ధరణిని తీసుకుని వెంటనే మన ఇంటికి రా. ఏంటి గుణ, ఏమన్నా? ధరణిని తీసుకుని ఇంటికి రావాలా? ఎందుకు గుణ? ఎందుకో ఏంటో నువ్వు ముందు ధరణిని ఇంటికి తీసుకొస్తే అక్కడ నీ క్లియర్గా అర్థమవుతుంది. చెప్పినట్టు చేయక్క, ప్రశ్నలు వేకు. అర్జెంటుగా తీసుకొని రా. గుణ ఏంటి ధరణిని ఇంటికి తీసుకురమ్మంటున్నాడు? ఏమైంది? కాస్త సీరియస్గానే ఉన్నట్టున్నాడు. ఎందుకై ఉంటుంది? అది తెలిస్తే చెప్పేదాన్ని కదా. నాకే అర్థం కావడం లేదు. నన్ను అడుగుతావేంటి? మా ధరణి, గుణ నేను తీసుకురమ్మంటున్నాడు. వస్తావా? గుణ నీతో మాట్లాడాలంటున్నాడు. మీరేం మాట్లాడతారని అనుకుంటున్నారు? పెళ్లి విషయమేమో. కాదు. కాదా? మరి దేనికి రమ్మన్నాడంటావు? ఉంది కదా మీ మరదలు, గుణగారి భార్య, ఆ జనని దేవి గారు నా మీద మళ్ళీ ఏదో నూరు పోసుంటుంది.
దాని గురించి నన్ను క్లారిఫికేషన్ అడగడానికే పిలుస్తున్నట్టున్నారు. పదండి వెళ్దాం. నేను ఆవిడ ఏమేం చేసిందో వివరంగా గుణగారికి చెప్పేస్తాను. పదండి. రా ధీరజ్. అమ్మా పదరా, ఫస్ట్ అక్కడికి పద. పద. జనని, ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యు ఓకే? ఇప్పుడు పర్లేదు కొన్నా. ఇందాకటి కంటే చాలా బెటర్గానే ఉంది. ఇట్స్ ఓకే. సరే పద, మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికా? ఇప్పుడెందుకు గుణ? ఎందుకో ఏంటో ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది. ముందైతే నువ్వు బయలుదేరు. బయలుదేరమంటున్నాడు కదా, వెళ్ళవే. అమ్మా పదమ్మా. రా పద, లే రామ్మా. మెరుపు మెరిసేటట్టుంది, ఉరుము ఉరిమేటట్టుంది. ఉరుములు మెరుపులు ఉత్తవైతే ఇబ్బంది ఏం లేదు. ఏ ప్రళయం రాకుండా ఉంటే మంచిది. అమ్మ ధరణి, ఒకసారి ఇలా రామ్మా. నిన్న జరిగిన గొడవ అక్కడితోనే అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉందని, చాలా దూరం వెళ్ళింది అని అర్థమైంది. మార్కెట్లో ఏం జరిగిందో మధు నాకు మొత్తం వివరంగా చెప్పిందమ్మా. అంతా విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. తను నీ మంచి కోసం, నీ క్షేమం కోసం ఆరాటపడుతుంది. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వెందుకు జననిని అపార్థం చేసుకుంటున్నావో అంతుపట్టడం లేదు. నీ వెల్విషర్గా తను బిహేవ్ చేస్తుంది. నువ్వెందుకు తను హర్ట్ అయ్యేలా మాట్లాడుతున్నావు? మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నోరు జారడం తప్పు కదా. నిన్ను సేవ్ చేసిన జననిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. నాకు కూడా ఎందుకో నువ్వు చేసింది తప్పని అనిపిస్తుంది. తను బాధపడ్డంలో అర్థం ఉంది. తనే కాదు, నీ విషయం తెలిసిన దగ్గర నుంచి మధు, తరుణ్, నేను అందరం బాధపడుతూనే ఉన్నాం. జరిగిన దాంట్లో ఒకవేళ తప్పంటూ ఏదైనా ఉందంటే అది ఒక్క జననీదే కాదమ్మా. ఆ తప్పులో మా అందరికీ భాగం ఉంటుంది. తప్పు లేదు అనుకుంటే ఎవ్వరిది తప్పు కాదు, ఎవరి బాధ్యత లేదు. కానీ నువ్వు జనని ఒక్కదాన్నే టార్గెట్ చేసి, కార్నర్ చేసి, తనే దోషి అని నిర్ణయించుకొని నిందలు వేయడం చాలా తప్పమ్మా. ఇట్స్ నాట్ కరెక్ట్.
చిన్నదానివి, ఇంత డీటెయిల్డ్గా ఆలోచించే ఆలోచన లేకపోవచ్చు. కానీ అనుభవం ఉన్నవాణ్ణి, పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. తెలిసి తెలియకుండా ఒక మాట అన్నాం. అవతల వాళ్ళు బాధపడేటప్పుడు ఓదార్చడం మన బాధ్యత. నువ్వన్న మాటలకి జననీకి ఒక మాట సారీ చెప్పమ్మా. చిన్న పిల్లలు పెద్దవాళ్ళని క్షమాపణలు అడగడం తప్పు కాదు. సే సారీ టు జనని. గుణగారు, నాకెందుకో మీరు ఒక పక్కే ఆలోచిస్తున్నారేమో అని అర్థమవుతోంది. చిన్నపిల్ల అని మీరే అంటున్నారు, తెలిసి తెలియక అని మీరే అంటున్నారు. మళ్ళీ సారీ చెప్పు, క్షమాపణలు అడగమనడం నాకైతే నచ్చడం లేదు. క్షమాపణలు అడిగేటంత తప్పు అదేం చేసిందని? మీరిప్పుడు తప్పంతా దాందే అన్నట్టు సారీ చెప్పు అని వేలు చూపిస్తే అది బాధపడదా? నేనెందుకు సారీ చెప్పాలి అని అది మాత్రం ఆలోచించదా? దాని ఆత్మాభిమానం దెబ్బతినదా? దాన్ని అలా బలవంతం చేయకండి. ప్లీజ్ శారద గారు, మీరు కాస్త ఆగుతారా? ఇది చాలా సెన్సిటివ్ విషయం. కాసేపు మీరు సైలెంట్గా ఉంటే బెటర్. నేను మాట్లాడుతున్నాను కదా. అంత మంచి చెడు తెలియకుండానే సారీ చెప్పమని అంటానా? మీరెందుకు నాకు సజెషన్ ఇస్తారు? ప్లీజ్ కాసేపు కామ్గా ఉండండి. ఎందుకు గుణ ఇదంతా? తెలిసి తెలియని తన చిన్నపిల్ల తనన్న మాటలు అంతగా పట్టించుకోవాలా? సారీ చెప్పమనడాలు నాకేం అవసరం లేదు. దాని గురించి పెద్దగా బాధపడడం లేదు, ఆలోచించుకోదలుచుకోలేదు. వదిలే గుణ, ఇబ్బంది పెట్టకు. జనని, ఏ విషయంలో ఎంతవరకు ఉపేక్షించాలో అంతవరకే ఉపేక్షించాలి. ఎవరో బయట వాళ్ళైతే అవసరం లేదులే, వాళ్ళెవరో మనకు తెలీదు, వాళ్ళంటే మనకేమైంది అని అనుకోవచ్చు. కానీ మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంటికి సంబంధించిన వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉండాలి కదా. ఎవరి మనసుల్లో వాళ్ళు బాధలు పెట్టుకుని ఎడమొహం పెడమొహంగా ఉండడం మంచిది కాదు. ఎవరి స్వతంత్రాలు వాళ్ళకి ఉన్నా సమస్యలు, స్పర్ధలు మనుషుల మధ్య ఉండకూడదు. పద్ధతులు, గౌరవాలు దాటి అవతల వాళ్ల మనసును బాధ పెట్టకూడదు. మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోకూడదు. మనం అందరం కలిసి ఉండాలి. నువ్వు ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు జనని. చెప్పమ్మా. వీడు ఫుల్లుగా జననికి సపోర్ట్ చేసే మూడ్లో ఉన్నాడు. ఇప్పుడు కానీ నేనేమైనా ధరణిని సమర్థిస్తూ మాట్లాడినా, జననిని తప్పు అన్నా నా నాలుక కట్ చేసి పారేస్తాడు. శారదకైనా మాటలతో చెప్పాడు, నాకు 2 పీకి చెప్తాడు. సైలెంట్గా మూతి మీద వేలేసుకొని ఉండటం బెటర్. నిన్నేనమ్మా, సారీ చెప్పే, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సారీనా? నో, నేను సారీ చెప్పే ప్రసక్తే లేదు గుణగారు. సారీ చెప్పేంత తప్పు నేనేం చేయలేదు. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. అమ్మ ధరణి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? హలో, నేను కాన్షియస్లోనే ఉన్నాను. మీరెవరూ నాకు నీతులు, బుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో వాట్ ఈజ్ వాట్.
చూడండి గుణగారు, మీరనే సారీ టాపిక్ వస్తే ఇక్కడున్న వాళ్ళల్లో ఎవ్వరు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కరు తప్ప. చెప్తే గిప్తే వాళ్ళు నాకు సారీ చెప్పాలి. నిజం, నేను మాట్లాడింది తప్పే కాదు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆలోచిస్తే నేను నోరు జారే పరిస్థితి తీసుకొచ్చింది వారు. ఇంకా సారీ చెప్పాల్సింది వారు. అదే మీ భార్య గారు. మీరు నన్ను అన్నారే ఒక్కసారి చెప్పమని. ఒక్కసారి కాదు, 100 సార్లు. 100 సార్లు తను నాకు సారీ చెప్పాలి. వాట్? ఎస్, నా జీవితంలోకి తొంగి చూసినందుకు, నా విషయంలో అనవసరంగా కలగజేసుకున్నందుకు, నా ప్రేమని తప్పు పట్టినందుకు, నన్ను నా ధీరజ్ని నిలదీయాలని చూసినందుకు. హ, ఇలా చెప్పుకుంటూ పోతే తను నాకు సారీ చెప్పాల్సిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మా పెళ్లి ఆపినందుకు సారీ చెప్పాలి. నా లైఫ్ లోకి ఇంటర్ఫియర్ అయినందుకు తనే నాకు సారీ చెప్పాలి. నా మీద పెత్తనం అధికారం చెలాయించాలని చూసినందుకు సారీ చెప్పాలి. సారీ చెప్పాల్సిన ఆవిడ్ని ఎక్స్క్యూజ్ చేసి నన్ను ఆవిడకి సారీ చెప్పమంటారేంటి? మీ భార్యనా? మీ భార్య ఏం చేసినా తప్పని మీకు అనిపించదా? నేను ఒక్క మాట అంటేనే తప్ప. అయినా తను నన్ను అన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే నేను ఒక్క మాట అన్నాను. అదేదో పెద్ద నేరంలాగా ఐపీసీ సెక్షన్లు చెప్పి నన్ను సారీ చెప్పని చెప్తున్నారే. నా మనసుకి నేను చేసింది తప్పనిపించడం లేదు. అందుకే నేను సారీ చెప్పను చెప్పను. మా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఈవిడెవరు? ఆవిడ నాకేమో కన్న తల్లన్నట్టు బిహేవ్ చేస్తుంది. తల్లా అంటున్నా? తల్లి 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 నవమాసాలు నిన్ను మోసిన కన్న తల్లి.